హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే మోటివేషనల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లక్ష్మీదేవి గురించి అండి. లక్ష్మీదేవి అనగానే మనకేం గుర్తొస్తుందంటే మనీ. సో ఇప్పుడు మనం ఎంత చేసినా మనీ ఇంట్లో ఉండడం లేదు, ఏం చేసినా అలా ఖర్చులు అయిపోతున్నాయి అనుకున్న వాళ్ళు, అంటే నేను కూడా అలాగే అనుకొని కొన్ని వీడియోస్ అయితే సెర్చ్ చేశాను. సో అందులో నాకు ఒక 2 వీడియోస్ దొరికాయండి. ఫస్ట్ వీడియో వచ్చేసి ఉప్పు. కొన్ని వీడియోలో చూపిస్తుంటారు కదా ఉప్పు మరి లక్ష్మీదేవికి ఏంటి సంబంధం అని. సో దాని గురించి నేను తెలుసుకుందామని ఈ వీడియోస్ అయితే చూశాను. నాకైతే బాగా నచ్చింది, బాగా ఎఫెక్టివ్ అనిపించింది, అందుకే నేను దీన్ని షేర్ చేస్తున్నా. సో ఫస్ట్ వీడియో చూద్దామా మరి? ఓకే, లెట్స్ స్టార్ట్. ఉప్పుకి ఐశ్వర్యంకి ఉన్న సంబంధం ఏంటి? ఉప్పుకు మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది. ఉప్పు అంటే రాళ్ల ఉప్పు లేదా కల్లుప్పు. కల్లుప్పు అంటారు. ఉప్పుని తొక్కకూడదు, మహాలక్ష్మి అని అంటారు. ఉప్పుని చేతితో తీసుకొని ఎదుటివారి చేతికి ఇవ్వకూడదు. చాలా మంది డబ్బు సంపాదిస్తాము కానీ నిలవటం లేదు అని అంటారు. అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి. రాత్రిపూట ఉప్పు అనకూడదు అంటారు. రాత్రిపూట లవణం అని అనాలి. ఉప్పును శనీశ్వరుడికి నూనెతో పాటుగా వేస్తారు, అది వేరే విషయం. శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాస్లో ఉప్పు కొద్దిగా వేసి ఏదో అనుకూలంగా ఉన్న మూలన పెడితే ఆర్థిక కష్టాలు తీరుతాయి అని అంటారు. కాలం రోజులలో మంగళవారం, శుక్రవారం నాడు ఇంటికి వచ్చిన ముత్తైదులకు చాప మీద కూర్చోబెట్టి మంచి నీళ్లు ఇచ్చి పసుపు కొమ్ములు, కుంకుమ, పండు, తాంబూలం ఇచ్చేవారు. అలా చేయటం వలన సిరి సంపదలు అలాగే సౌభాగ్యం మెండుగా ఉంటాయి అంటారు. కొందరు ఎర్రటి గుడ్డలో రాళ్ల ఉప్పు పోసి ఇంటి గుమ్మం ముందు కడతారు. మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పు ఎవరు తొక్కని విధంగా చెట్టు మొదలులో వెయ్యాలి. అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఇల్లు కలకలలాడుతుంది అంటారు. ఏదేమైనా ఉప్పు అరువు ఇవ్వటం, అరువు తెచ్చుకోవటం సరికాదు. ఉప్పు అనగానే ప్యాకెట్ తీస్తారు చాలా మంది. అది కాదు, రాళ్ల ఉప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇటువంటి విషయాలలో వితండవాదం చేయకండి. నచ్చితే ఆచరించండి, లేకపోతే లేదు. ఆచరణ వలన తప్పక ఫలితం ఉంటుంది అని నమ్మిన వారికి ఆపై ఎవరికి ఇష్టం వారిది. ఇంకా సెకండ్ వీడియో వచ్చేసి పూజ గదిలో, ఇప్పుడు మనం పూజ చేస్తాము కదా, ఆ గదిలో దేవుడి దగ్గర ఏమొక వస్తువుల్ని పెట్టవచ్చు, ఏ వస్తువు అస్సలు పెట్టరాదు అనే దాని గురించి అండి. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే నాకు కూడా కొన్ని తెలియకుండా ముఖ్యంగా అగ్గి పెట్టి అలాంటిది అస్సలు పెట్టకూడదంట. ఈ వీడియోలో చెప్తున్నారు. నేను ముందరైతే అగ్గ పుల్లలు అలాంటివి ఇచ్చి మళ్ళీ అక్కడే పెట్టేసేదాన్ని. సో అందుకేమో మాకు ఇన్ని బాధలు అవుతున్నాయో ఏమో నాకైతే తెలీదు. అయినా ఏదో ఒక నమ్మకం అండి, ఇవన్నీ చేస్తే మారుతుందేమో అని చిన్న హోప్ అంతే. ఎవరు పర్సనల్గా తీసుకోకుండా, మీన్స్ మంచిదైతే మనకి మంచిది కదా. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. అంటే వీడియోలో ఏం చెప్తున్నారు ఇది ఒకసారి చూసి మళ్ళీ మాట్లాడతాను, ఓకేనా? సరే, వీడియో అయితే స్టార్ట్ అయ్యింది. పూజా మందిరంలో ఈ 7 వస్తువులు ఉంటే తీసేయండి. వీటితో అశుభం, ఆర్థిక సమస్యలు కలుగుతాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అగ్గి పెట్టే పూజా గదిలో పెట్టకూడదు. దీనివల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుందంట. ఇక కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఇంట్లో పెద్ద పెద్ద శివలింగాలు పెట్టుకోకూడదు. అంగుళం సైజు ఉన్న పెద్ద శివలింగాలు పూజ గదిలో ఉంచకూడదు. దీంతో ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది. ఇక ఉగ్ర రూపంలో ఉన్న దేవీ దేవత ప్రతిమలు, ఫోటోలను పూజ గదిలో ఉంచకూడదు. దీన్ని అశుభంగా పరిగణిస్తారు. ఇక హనుమాన్ ఉగ్ర రూపంలో ఉన్న ఫోటోలు, నటరాజ్ మూర్తి, శివుడు తాండవం చేస్తున్న ఫోటోలు కూడా ఉంచకూడదు. 1 కంటే ఎక్కువ శంఖాలను కూడా ఉంచకూడదు. అలాగే విరిగిన శంఖాలను కూడా పూజ గదిలో ఉంచకూడదు. అలాంటివి వెంటనే పవిత్ర నదీ ప్రవాహంలో కలిపేయాలి. పూర్వీకుల ఫోటోలు, దేవత ఫోటోలతో కలిపి పెట్టకూడదు. పూజకు వాడేసిన పూజ సామాగ్రి, పువ్వులు ఏవి మందిరంలో ఉంచకూడదు. అలా ఉంచితే ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది.
ఓకే, వీడియో చూశారు కదా, మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని భావిస్తున్నాను. నా వాయిస్ కొంచెం అదోలో ఉంది, ఎందుకంటే నాకు కాస్త కోల్డ్ అయ్యింది. అయినా కూడా ఈ నవరాత్రుల్లో ఇవన్నీ హెల్ప్ అవుతాయి వీడియోస్ అని భావించి వీడియోస్ చేశాను. సో ఎవరికైనా మీకు నచ్చినట్టయితే అక్కడ లైక్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏం హెల్ప్ అయింది అని కమెంట్ చేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. కొంచెం ఫీవర్ కూడా ఉంది, అయినా పర్వాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. అందరూ ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ లవ్ యూ.